చిత్రపురి కాలనీకి సంబంధించిన సమస్య చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం ఇది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, ఆ లొకేషన్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇందులో బడా బడా తలకాయలు ఉన్నాయి. ఇందులో మీడియా వాళ్ళకి ప్లాట్లు వచ్చినాయి. సరే, అది ఒక భాగం అయితే రాజకీయ నాయకులకు తల్లుల పేర్ల మీద, తన్నుల పేర్ల మీద, భార్యల పేర్ల మీద విల్లాలు, అక్కడ ప్లాట్లు ఉన్నాయి. ఈ టోటల్ మాఫియా కారణం ఎవరంటే సినిమాలో ఉన్న వాళ్ళే. సో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు, మనం దీనికి సహకరిస్తున్నాం. నిన్న హైకోర్టులో ఈ కేసు వచ్చింది. 44 కోట్లు ప్లస్ 18% వడ్డీ సంవత్సరానికి కట్టాలని పాత కొత్త కమిటీకి ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు. 60 ఆర్డర్స్, 60 సబ్చార్జ్ రిపోర్ట్ 2005 to 2020. వాస్తవానికి కోట్ల రూపాయల స్కామ్ ఉందట. వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 2020-25లో మరో 100 కోట్ల స్కామ్ జరిగిందట. మొత్తం 100 కోట్లే. ఇప్పుడు ఎందుకు మరి రాజకీయ నాయకులు మాట్లాడారంటే, ఈ రాజకీయ నాయకులకి వాళ్ళు సప్లై చేస్తారు. ఇంక మనం మాట్లాడొద్దు కానీ డబ్బులు సప్లై చేస్తారు, అన్ని సప్లై చేస్తారు. సో దాని మాయలో పడి ఈ చిత్రపురి కుంభకోణాన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. గతంలో కేటీఆర్ పట్టించుకోలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేడు. మొన్న ఏకంగా రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ టోటల్ కుంభకోణానికి కారణమో ఈ వల్లభనేని అనిల్ కుమార్ అనే వ్యక్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్నాడు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఆడ ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతున్నారు కదా, అరే ఇక్కడ 3,000 కోట్ల కుంభకోణం ఉందిరా బాబు, దీని గురించి మాట్లాడండి. ఇదే సజ్జనార్ని అడుగుతున్నాం మేము. ఇట్లనే మీరు చుట్టూ ఇటు సురేష్ బాబుని, చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే ఇంకొక ఆయన నాగార్జునని, వెంకటేష్ని కూర్చోబెట్టి ఈ చిత్రపురి కాలనీ అవినీతి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడదు దీని మీద? చిరంజీవి దీని మీద మాట్లాడాలి కదా, పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడాలి కదా, వెంకటేష్, నాగార్జున, సురేష్ బాబు, అల్లు అరవింద్, మీరందరూ ఈ చిత్రపురి కాలనీ కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు? నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాని గురించి మనం మాట్లాడదాం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని? సో వీళ్ళు చిత్రపురి కాలనీ అసోసియేషన్ నుంచి వీళ్ళు రావడం జరిగింది. ఏం జరిగింది అసలు? అదే యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు 2005 నుంచి 2020 మధ్యలో ఈ చిత్రపురి దాంట్లో జరిగిన స్కామ్లో దాదాపు 116 కోట్లు జరిగిందని యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ చెప్పింది. ఇప్పుడు దాంట్లో భాగంగా 60 సర్చార్జ్, అంటే ఆర్థికంగా 11 తప్పులు జరిగినాయి వాస్తవానికి. అందులో ఆర్థికంగా ఏం జరిగింది అంటే, దాంట్లో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్కి ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇదంతా మీరు చెప్తున్నది ఆ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన అది కాలనీ 2020 వరకే ఇది. ఇప్పుడున్న కమిటీ 2020 నుంచి 25 వరకు మరొక 175 కోట్లు జరిగిందని జనరల్ బాడీలోనే ఇప్పుడున్న ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేశాడు. దీంట్లో ఈ రిపోర్ట్ లో కూడా ఏదైతే 60 సర్చార్జ్ రిపోర్ట్ లో ఉందో, దీంట్లో మాకు ఎలాంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవ్వలేదు, ఎలాంటి మినిట్స్ కాపీలు ఇవ్వలేదు, ఎలాంటి ఫుల్ ఫెడ్జ్డ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఆడిట్ ఇవ్వలేదు. మా పరిధి వరకు చేస్తే 2020 వరకు ఈ 44 కోట్లు విత్ ఇంట్రెస్ట్ సుమారు 65 కోట్ల వరకు ఈ బాధ్యులు కట్టాలి. 2020 నుంచి మళ్ళీ 25 మధ్యలో కనుక ఎంక్వైరీ చేసేస్తే ఇంకా హెవీగా వస్తాయి. దాంట్లో వీళ్ళు మెన్షన్ చేయని ఏంటంటే, ఒక్క ఫ్లాట్ ని ముగ్గురికి అమ్మారు. ఒక ఫ్లాట్ ముగ్గురికి అమ్మారు. బట్ గవర్నమెంట్ కి దగ్గర రిపోర్ట్ అనేది ఒరిజినల్ పర్సన్ దే రిపోర్ట్ ఉంటది, మిగిలిన ఇద్దరు ఉండదు కదా. రిజిస్ట్రేషన్ అయిన పర్సన్ ఉండదు. ఇద్దరు అడుగుతారుగా మా ఫ్లాట్, వీళ్ళిద్దరు వెళ్ళేసేసి దాంట్లో 336 ఎందుకు ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేశారని డీసీఓ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చేసేస్తే వీళ్ళు ఏం చేశారు, పాత అలాట్మెంట్ కమిటీ రాంగ్ చేసింది, మేము కొత్తవి పెట్టుకున్నామని అనర్హులని మళ్ళీ అలాట్మెంట్ కమిటీగా పెట్టుకొని మళ్ళీ ఇది రీ ఎంక్వైరీ లాగా చేశాడు. అంటే దీనికి ఫండమెంటల్ రైట్ అంటే, నేను ఆపరేషన్ చేస్తాను, నేను తర్వాత ఎంబీబీఎస్ చదువుతానని. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు కదా. రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేనప్పుడు నీకు మళ్ళీ అలాట్మెంట్ కమిటీని రిఫర్ చేసే రైట్ ఎక్కడుంది? సో ఈ 2020 నుంచి 25 మధ్యలో ఇంకా చేస్తే కొన్ని 100 కోట్లు వస్తుందని, ఇది మా పరిధిలోకి రాదు, ఇది విజిలెన్స్, సిఐడి, సిబిఐ, సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని రోజారాణి గారు దాంట్లో క్లియర్ గా రాశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పుకుంటున్నాడు, వీళ్ళంతా మొత్తం చిత్రపురి ఉద్యమకారులంతా అసలు 100 కోట్లు జరిగిందని అన్నారు, గవర్నమెంట్ 43 కోట్లే ఉంది, దాంట్లో నేను కాదు గత కమిటీ చేసింది, నేను ఈ 2015 నుంచి 20 వరకే ఉన్నాను, నేను 4 కోట్లు నా మీద పడ్డది, నేను గట్టిపడేస్తాను. బట్ ఈ 2020 నుంచి 25 అనేది ఎక్కడ ఎక్స్పోజ్ చేయట్లేదు పేపర్లలో కానీ దీంట్లో కానీ. సో అంటే మా మీద బురద చల్లడం కోసం
ఈ టైంలో ఈ అడవిడి దాంట్లో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని ఇప్పుడు 10 తారీఖు తోటి ఈ కాల పరిమితి అయిపోతుంది 5 సంవత్సరాల కమిటీది. సో ఇమీడియట్ గా డీసీఓకి ట్రాన్స్ఫర్ చేసేసారు ఎలక్షన్లు పెట్టేద్దామని. మా మెంబర్షిప్లు తీసేశారు. మెంబర్షిప్లు తీసేయడానికి రీజన్ ఏంటిది? మేము కోర్టులకు వెళ్తున్నామని. అసలు కోఆపరేటివ్ యాక్ట్లు ఎక్కడ, ఫండమెంటల్ రూల్స్ ఎక్కడ? మీరు కోర్టుకు వెళ్తే తీసేయడానికి అధికారం లేదని ఇప్పుడు 8 తారీఖు తీర్పు ఉంది. ఇది నిన్న మాది రిమూవల్ చేసేసారని డీసీఓకి ఇస్తే డీసీఓ సుధాకర్ ఏమంటాడు? మీరు మా మీద కేసులు పెట్టారు కదా, అవన్నీ విత్డ్రా చేసుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి. ఈ సుధాకర్ అని ఇప్పుడు మొన్న మా మీద నాన్ అవైలబుల్ మేము వెళ్ళి అడిగితే పాష యాదగిరి అన్నేమో ఫుల్ గా తిట్టింది. మేము వీడియో తీసి మేము పంపిస్తే మా మీద A1 A2 అని మా మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టేసేసి దాంట్లో ఎఫ్ఐఆర్ చేశారు. మేము వెళ్ళి వాళ్ళకి వివరణ ఇచ్చాం. సార్ నేను 13 సంవత్సరాలు అయింది, నా ఇల్లుని తీసేస్తే నాకు కోపం రాదా? బూతులు తిట్టింది ఆడ పాష యాదగిరి గారు, ఆయన వదిలేసి మా మీద ఛార్జ్ షీట్ చేయడం ఎంతవరకు రైట్? మరి 1 year బిఫోర్ ఈ అధికారుల మీద కొన్ని 100 కోట్లు వాళ్ళతో కుమ్మక్కయ్యి అయితే ఇప్పుడు 2020-25 అనిల్ కుమార్ ఉన్నాడు. 15 నుంచి ఉన్నాడు. 15 నుంచి ఈ 5 సంవత్సరాల ఆయన బాధ్యత కూడా ఉంది. హయాంలో జరగలేదు, అంత ముందు జరిగినాయి అంటుండా? లేదు, 2015 నుంచి 20 వరకు ఉన్నాను. బట్ నా వంతుకు 4 కోట్లు పడ్డది, నేను కట్టేస్తాను. బట్ 2020 నుంచి 25 చెప్పట్లేదు. ఆయన జనరల్ వాడి ఆధ్వర్యంలోనే 175 కోట్లు ఇబ్బంది అయిందని చెప్తున్నాడు ఈ 5 years లో. అది బయటికి చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ఓన్లీ 20 వరకే. ఇందులో జరిగిన ట్రాన్సాక్షన్స్ మీదనే మీకు గొడవ? ఓన్లీ ట్రాన్సాక్షన్. ఇంకా దాంట్లో అనర్హుల కేటాయించుడు ఇదంతా దాంట్లో ఏమేమి రాలేదు అని అంటే, ఒక్క ఫ్లాట్ 3 అమ్మింది, మిగిలిన 2 రాలేదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న 60 కోట్లు వాళ్ళ సభ్యులకి 450 మందికి ఇల్లు ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. సఫైర్ సూట్ కొత్తగా వచ్చిన ఆధ్వర్యంలోని 70 కోట్లు అకౌంట్లలో లేవు, దాన్ని స్టార్ట్ చేయలేదు. సో దాని గురించి రాలేదు. మాకు 750 కోట్లలో డెవలప్మెంట్ ఫండ్ ఉంది, ఒక 120 కోట్లు, ఆ డబ్బు లేదు. ఇవన్నీ అనేది వాళ్ళకి చూపించట్లేదు. ప్లస్ అధికారులు కూడా వీళ్ళతో కుంభక్కయ్యారు. ఇప్పుడు ఓన్లీ పర్ఫెక్ట్ ఆఫీసర్ అంటే సురేంద్ర మోహన్ గారు. సురేంద్ర మోహన్ గారిని వీళ్ళు పైన పొలిటికల్ వాళ్ళు చేయనిత్తలేరు. ఆయన చైర్ లో ఉండి నిజంగా జెన్యూన్ ఆఫీసరు, ఆయన పనిని ఆయన చేయగలిగితే ఇమ్మీడియట్ గా 22 కేసులల్లా వీళ్ళు శాశ్వతంగా జైలుకు పోతారు. ఆయన సురేంద్ర మోహన్ గారిని ఆయన పని ఆయన చేయని కల్ప్రిట్స్ ఎవరెవరు? అనిల్ కుమార్, ఈయనతో పాటు మెయిన్ డీసీఓ ఆఫీస్ లో, ప్లస్ వీళ్ళ కింద ఉన్న మెయిన్ డీసీఓ. గతంలో ఆమె దాత్రిదేవి గారి మీద ఎప్పుడైతే కోర్టు టీవీల మీద ఎందుకు నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టొద్దని పెట్టిందో, ఆమె ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ లో వచ్చిన సుధాకర్ మిమ్మల్ని మెంబర్షిప్ తీసేయడం రైట్ అని ఇచ్చారు మాకు నిన్న, మీరు కోర్టుకి వెళ్ళండి అని. అంటే ఒక అవినీతి పరుడు మమ్మల్ని మెంబర్షిప్ తీసేస్తే మేము వెళ్ళి డీసీఓని అడిగితే మమ్మల్ని కోర్టుకి వెళ్ళమంటున్నాడు. ఇది ఎంతవరకు ఇక దీంట్లో అనేది ఆయన మీద ఫస్ట్ ఆయన ఇమీడియట్ గా డీసీఓని సస్పెండ్ చేసేసి ఇమీడియట్ గా వాళ్ళు ఇంకొక ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలి. వీళ్ళు ఇప్పుడు నిన్న హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఏం చెప్పిందని అంటే, ఇప్పుడు 8 తారీఖు రిపోర్ట్ ఉంది. గవర్నమెంట్ 60 సర్చార్జ్ అనేది రివ్యూ ఉండదు, రీ ఎంక్వైరీ ఉండదు. అది గవర్నమెంట్ వన్స్ ఇచ్చిందని అంటే ఇది ఫిక్స్. ఈ కమిటీని ఫస్ట్ ఎలక్షన్లకు వెళ్లకుండా 1100 ఫేక్ ఓట్లు దాంట్లో క్రియేట్ చేశాడు. ఈ డీసీఓ వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ వచ్చే ముందే, కోర్టు ఆర్డర్ వచ్చే ముందే ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇద్దాము, వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళు గెలుస్తారు ఉద్యమకారులు అని అనేసి వీళ్ళ మెంబర్షిప్ తీసేద్దామని డీసీఓ సుధాకర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దండుపాలెం కమిటీ కుంభక్కయ్యి ఆడుతున్న నాటకం ఇది. కమిటీలు ఎవరెవరు ఉన్నారండి? అనిల్ కుమార్, సెక్రటరీ దొరై ఒక 6 కోట్లు స్కామ్ చేశాడని వాళ్ళ యూనియన్ లో ఆయన మెంబర్షిప్ తీసేశారు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారు పేర్లు చెప్పండి. దాంట్లో తర్వాత ట్రెజరర్ వచ్చేసి లలిత గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చి ప్రవీణ్ గారు, తర్వాత బత్తుల రఘు, ఇప్పుడున్న TV9 దీప్తి వాజ్పేయి గారు. వండర్ ఏందనంటే 2020 నుంచి 25 వరకు దీప్తి వాజ్పేయి గారు ఇప్పుడు ప్రస్తుత కమిటీలో ఉన్నారు. 175 కోట్ల స్కామ్ అనేది వాళ్ళు జనరల్ బాడీలో చెప్పారు. నిన్న TV9 లో ఆవిడే అనౌన్స్ చేస్తుంది ఇది అసలు చాలా పెద్ద స్కామ్ ఇది అని. అసలు ఎంత వండర్ చూడండి. ఇంకా ఈ 2020 నుంచి 25 మధ్యలో ఓన్లీ సంతకాలు పెట్టడం మాకేం తెలియకపోవచ్చు పాపం. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు దీంట్లో 60 సర్చార్జ్ లో కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఏం చేశాడు, నేను 2015 నుంచి 20 వరకు నేను ఏ మీటింగ్ అటెండ్ కాలేదు, నాకు ఏ చెక్కులు ఇచ్చారనేది నాకు తెలియదు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ అన్ని ఫేక్ అని ఆయన అడ్మిట్ అయ్యాడు. ప్రెసిడెంట్ హోదాలో ఆయన అడ్మిట్ అయ్యాడు. నెంబర్ 1 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా నువ్వు 11 మందిలో కమిటీ మెంబర్ ఉంటే నువ్వు 2 సార్లు అటెండ్ కాకపోతే యు ఆర్ అన్ఫిట్. నెంబర్ 1 నువ్వు సంతకాలు ఏం జరిగిందని అనేది మరి 2020కి నీకు బిఫోర్ జరిగింది, నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు కదా, మీ కమిటీ వచ్చేసి నాకు ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే, ఈ ఎంక్వైరీ వచ్చే వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేసావు? 5 years
ఒక బాడీ అనేది ట్రాన్స్ఫర్ అందరిని ఎవరు అంతా కాపాడుతున్నది ఎవరండి? కేవలము ఆయన చాలా ఎవరిని అడిగినా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచి పర్సన్ అని అంటున్నారు. మరి ఆయన ఎందుకు దీంట్లో మభ్య పెట్టారు అనేది అర్థం కావట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడా? ఓన్లీ కోఆపరేటివ్ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ అఫీషియల్ గా ఆఫీసర్లు చెప్తున్నారు. ఈయన చౌదరి కదా, మేబీ అదే అయి ఉండొచ్చు. ఇంకేదన్నా ఇంకా బిహైండ్ అనేది ఏం చేశారు అనేది తెలియదు. వీళ్ళు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్ కేటీఆర్ ఉండే, ఎస్ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడా? కోమటిరెడ్డి గారు స్టార్టింగ్ లో ఉన్నారు, తర్వాత ఆయన కొంచెం ఇవన్నీ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ బోలా శంకర్ కదా, ఆయన కొంచెం అర్థమైంది అమ్మ ఇదేదో గందరగోళంగా ఉంది అని అనేసి ఆయన కొంచెం వెనక అడిగేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి మేము వెళ్ళి అడిగితే, సార్ ఇట్లా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, నేను మొత్తం మేనేజ్ చేశాను, మీరు ఏం చేయలేరని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, ఎన్టీఆర్ ఎవరైనా కొనగలిగారా, నన్ను ఎవరైనా కొనగలరా సార్, అంత పెద్ద ఆయనతో ఎందుకు పోల్చుతున్నారు? మేము అడిగింది ఏంటంటే మీడియా ఆధ్వర్యంలో మేము ఇచ్చిన రైటా రాంగా అనేది అధికారులని మీడియాని కమిటీని పిలిచి ఒక గంట సేపు చర్చ పెట్టండి, మా అన్ని వేస్ట్ అనుకోండి చెత్తబుట్టలో పడేసేసి మీ కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతాం అని అన్నాక మమ్మల్ని తిట్టాడు. వాడంటే మీరు ఎట్లా అంటారు మమ్మల్ని అని. ఈ రోజు వరకు మళ్ళీ వెళ్తే అసలు మొత్తం కంప్లీట్ దీన్ని ఆపేది ఆయనే. అనిల్ కుమార్ ని మొన్న ప్రచారాలనే గట్టిగా వాడి. ఇప్పుడు 34 మేనిఫెస్టో పెట్టింది మీరే, మరి మేనిఫెస్టో 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, రిపోర్ట్ 27 తారీఖు వస్తే ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశారు? కమిటీని పక్కన పెట్టి అడా కమిటీ వేసి గవర్నమెంట్ ఆఫీసర్ వేయాలి కదా. ఇది గవర్నమెంట్ రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్ లోనే స్కామ్ జరిగిందని ఉన్నది. డైరెక్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ కమిటీలో ఉన్న 5 ఇప్పుడు పాత కమిటీలో ఉన్న వాళ్ళే కదా, వీళ్ళు ఫస్ట్ కమిటీని పక్కన పెట్టాలి కదా. ఎలక్షన్ ప్రాసెస్ వీళ్ళు దగ్గర ఉండేసేసి వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడము. సో గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఈ లెక్క ఉన్నది చూడండి. ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబోవ్, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ authorized under section 60 of TCS Act 1964, I the undersigned to do hereby order to recover an amount of 43 crore 78 lakh 80,121 rupees along with interest 18% per annum from the following previous and present managing committee members of the Telugu Cine Workers Cooperative Housing Society Limited. అంటే ఎవరు వీళ్ళంతా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీంట్లో ఉన్న 5 ఉన్నారు కదా, మెయిన్ పోస్ట్ పేరేంది ఇది? ఇవేనా? కొమర వెంకటేష్ ఎక్స్ ప్రెసిడెంట్, వినోద్ బాలా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ సెక్రటరీ, పరుచూరి వెంకటేశ్వరరావు ఓయిన కండవాలు కప్పుకుంటాడు ఎర్ర కండవాలు ఎక్స్ ట్రెజరర్, తమ్మారెడ్డి భరద్వాజ్ ఎక్స్ ఎంసీ మెంబర్, కె రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ ఎంసీ మెంబర్, దేవినేని బ్రహ్మానందరావు ఎక్స్ ఎంసీ మెంబర్, చంద్రమధు ఎక్స్ ఎంసీ మెంబర్, కె ఉదయ్ భాస్కర్ ఎక్స్ ఎంసీ మెంబర్, కొల్లి రామకృష్ణ ఎక్స్ ఎంసీ మెంబర్. అంటే వీళ్ళందరూ కలిసి కట్టాలి డబ్బులు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీలో 5 వల్లభనేని బత్తుల రఘు. దెన్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఎక్సెస్ అడ్వాన్సెస్ టు యువర్స్ కన్స్ట్రక్షన్, ఈడబ్ల్యూఎన్ఎస్ ఇన్ఫ్రా అండ్ ఎస్ఎల్ఎన్ ప్రాజెక్ట్స్. ఎవరెవరు వీళ్ళు? ఇక్కడి నుంచా? అనిల్ కుమార్ వల్లభనేని ఎక్స్ ఎంసీ మెంబర్, మహానందరెడ్డి ఎంసీ మెంబర్, చంద్రమధు ఎక్స్ ఎంసీ మెంబర్, రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ ఎంసీ మెంబర్, రఘు బత్తుల అండ్ ప్రవీణ్ కుమార్ యాదవ్. అమ్మాయిది పేరు లేదుగా ఆమెది. అంటే ఇప్పుడు అది 2020 నుంచి 25 మధ్యలో ఫ్రెష్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఇదేంది? ఇది ఎప్పటి నుంచి ఎప్పటిది? ఇది 2005 నుంచి 20 వరకు. 2005 నుంచి 20 వరకు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 11 మందిలో 5 ఉన్నారు. వీళ్ళు పర్సనల్ గా అమౌంట్ కట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు కట్టారు, ఇమీడియట్ గా కట్టాలి 20 వరకే. మళ్ళీ 20 నుంచి 25కి వస్తే ఇప్పుడు 11 మందిది 175 కోట్లు. కట్టంగానే సరిపోదు కదా వాళ్ళకి పనిష్మెంట్. కట్టడము, వాళ్ళ మెంబర్షిప్లు తీసేయడము, డబ్బులు కట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ పాటికే అవ్వాలి. ఇమీడియట్ గా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. వీళ్ళ బినామీ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏం తినకపోతే 4 కోట్లు మేము కట్టాలని అని అంటున్నారని అంటే వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 4 కోట్ల ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు 100 కోట్ల వీళ్ళ బినామీల పేరు మీద నుంచి ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ అనేది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా ఇమీడియట్ గా వీళ్ళని అరెస్ట్ చేయాలి. కమిటీని ఫస్ట్ పక్కన పెట్టాలి. అంటే ఆల్రెడీ దీంట్లో ఇచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీ అనేది చేస్తే ఇంకా 100 కోట్లు బయటకు వస్తుంది అని అంటే రికార్డు టాంపరింగ్ జరుగుతుంది కదా, ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలి కదా, అవన్నీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. మినిస్టర్ కాల్ చేస్తే ఆఫీసర్లంతా, బట్ మినిస్టర్ అనేది 5 years ఉంటాడు. అధికారులు అనేది శాశ్వతంగా ఇబ్బంది పడతారు కదా. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ వాళ్ళు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ను కూడా మిస్యూజ్ చేస్తే ఇంకా వేర్ ఇస్ ద రైట్స్? ఇంకా ఓకే మీరు చెప్పదలుచుకున్నారు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ కమిటీని పక్కన పెట్టినందువల్ల కోర్టు ఎప్పుడు ఇచ్చింది? 2021 ఇచ్చింది ఈ కమిటీని పక్కన పెట్టండి ఇవన్నీ నమ్ముతున్నాం మేము. ఇంతవరకు పెట్టినందువల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఉన్న 5,000 షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళని దాదాపు 1000 మందిని తీసి పడేసారు.
ఇందులో నుంచి అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా? ప్లాట్ కావాలని కట్టిన వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసేశారా? తీసేశారు. ఎందుకు తీసేశారు? ఎవరికి తెలియదు. వాళ్ళు ఓటు వేయరు కదా వీళ్ళకి, ఓటు వస్తే. అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఓటేరుగా ఇతనికి ఓకే. తీసేసి మళ్ళీ 230 మందిని ఇందులో కొత్తగా చేర్పించాడు. ఆ 230 మంది ఎవరు? 230 మంది ఎవరు అంటే మళ్ళీ ఇతను సినిమా బయట వాళ్ళకి అమ్ముకున్నాడు. బయట వాళ్ళకి అందులో కమిటీలో కూడా బయట వాళ్ళు ఉంటారా? కమిటీలో కమిటీ అంటే అదే ఓటర్లుగా ఓటర్లకు ఇప్పుడు ఏం చేశాడు, అన్ని 4000 SFT పెట్టాడు, 7000 రూపాయలు పెట్టాడు. 4000 SFT పెట్టి 500 SFT పెట్టి చిన్న కార్మికులకు ఇవ్వాల్సిన దాంట్లో 4000 SFT కన్స్ట్రక్షన్ ఏరియా 7000 రూపాయలు. ఇది 3000 కన్స్ట్రక్షన్ రావాల్సింది. మాకు గవర్నమెంట్ సబ్సిడీకి ఇచ్చిన ల్యాండ్. ఇప్పటికి మా రిజిస్ట్రేషన్ 500 రూపాయలే. ఎంత సబ్సిడీ ఇచ్చినట్టు 1,50,000. ఓటర్ లిస్ట్. ఇది ఓటర్స్ లిస్ట్ లో మళ్ళీ 230 మందిని యాడ్ చేసి ఇందులో అనిల్ కుమార్ భార్యను కూడా. అనిల్ కుమార్ భార్యకి ఏం సంబంధం లేదా? ఇండస్ట్రీతో సంబంధం లేదు. సంబంధం ఉన్నా కూడా ఆయనకు ఉంది కదా మెంబర్షిప్. ఓకే. భార్య భర్తలకు ఎలా ఇస్తారు? వాళ్ళ అమ్మా నాన్నకి. భార్య భర్తలకు ఇవ్వకూడదండి? ఇవ్వకూడదు. ఒక ఇంట్లో పిల్లలకు కూడా ఉండకూడదు. ఓకే. ఒకవేళ పని చేసినా కూడా ఇవ్వకూడదా? ఓకే. అనిల్ కుమార్ వైఫ్ మా సభ్యత్వాలు ఏం పేరు? అనిల్ కుమార్ వల్లభనేని హైమాంజలి. ఇప్పుడు మా సభ్యత్వాలు తీసేస్తేమో మీ సభ్యత్వాలు తీసేస్తూ మాకు నోటీస్ పెట్టాడు. మేము సినిమా డైరెక్టర్లని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. వాళ్ళ ఇంట్లో మాత్రం ఇక్కడ ఈమెకు ఉంది కదా, మళ్ళీ వాళ్ళ నాన్నది కూడా ఉందా? వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఇద్దరికి. అంటే ఇదేదో దీన్ని ఇప్పుడు మరి ఎవరు దీన్ని ఎలక్షన్ కమిషన్ ఉంటది కదా, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాకే నోటీస్ ఇచ్చాడు, అంటే కోర్టుల్లో చూసుకునే దానికి వీళ్ళు ఎందుకు అధికారులకి? ఇంకా నెంబర్ ఉందా సుధాకర్ది? ఉంది. మేము ఆఫీస్కి వెళ్ళి మనవాళ్ళు కొంచెం గట్టిగా అడిగితేనే ఇమీడియట్ వెళ్ళి కేసులు పెట్టావు కదా, మరి ఇన్ని తప్పులు చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇంతవరకు? పైగా ప్రశ్నించే వాళ్ళందరూ సభ్యత్వాలు తీసేసాడు అందరినీ. ఇది చూడండి, డైరెక్ట్ ట్యాంపరింగ్ మెంబర్ ఇతను. ఎవరు ఇతను? దొడ్డా నాగరాజు. ట్యాంపరింగ్ మెంబర్ అంటే 2005లో ఇతను లేడు. నాగరాజు ఎం అని ఉంది, సన్ ఆఫ్ నర్సయ్య రాజు అని ఉంది. 2025కి వచ్చే వాళ్ళకి నాగరాజు డి, సన్ ఆఫ్ ఎలమంద. ఓకే. పేరు అదే ఉంటది, బట్ మిగతా అంత సన్ ఆఫ్లు వేరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఇతనికి ఇచ్చి ఫ్లాట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. వేరే వాళ్ళకి అలాట్మెంట్ ఉన్నది, వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయింది, ఈయనకి చేశారు. ఇట్లా అనమాట. ఇప్పుడు ఇట్లాంటివి చాలా ఉన్నాయి మళ్ళీ ఇందులో. హలో సుధాకర్ గారు. సుధాకర్ గారు అండి, డిసిఓ గారు. నా పేరు రఘు అండి, నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. ఏం లేదు, ఒక చిన్న విషయం. ఈ చిత్రపురి కాలనీది ఏమైంది సార్? నిన్న హైకోర్టులో ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది, 60 సర్చార్జ్. మీకు ఇంకా రాలేదా? ఇప్పుడు ఈ అనిల్ కుమార్ వీళ్ళ మీద మరి ఇప్పుడు వీళ్ళ సభ్యత్వాలు తీసేసిరు కదా మీరు, ఎవరిది? మన కస్తూరి గారిది, వీళ్ళందరిది. ఈ ఓటర్ లిస్ట్ లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. 240 మందిని యాడ్ చేశారు, అనిల్ కుమార్ భార్యను కూడా యాడ్ చేశారని అంటున్నారు. మా దగ్గరికి ఇంకా రాలేదండి ఓటర్ లిస్ట్. కాదు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా ఆల్రెడీ, మీరు డిస్ప్లే చేశారట కదా? నిన్న డిస్ప్లే చేశారట. డిస్ప్లే చేశాడు, ఫీల్డ్ ఆఫీసర్ డిస్ప్లే చేశాడు. అది ఇప్పుడు అనిల్ కుమార్ భార్యకి ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. ఇవ్వచ్చా అండి? జెన్యూనేనా? అది మా దగ్గరికి రాలేదండి ఇంకా. మన దగ్గర ఉంది, అది వచ్చింది అంటున్నా. రావడం కరెక్టా కాదా? మా దగ్గరికి రాలేదు ఇంకా. నా దగ్గరికి వచ్చింది, రావడం కరెక్టా కాదా? నా దగ్గరికి రాలేదు, ఆఫీస్కి రాలేదు ఇంకా. మీరు ఎవరికి అండగా ఉన్నారు ఇప్పుడు? వీళ్ళు కొట్లాడుతున్న అవినీతి మీద కొట్లాడుతున్న వాళ్ళకా, లేకపోతే అవినీతి చేసిన వాళ్ళకా? అంటే మీరేమన్నా ప్రెజర్కి లోన్ అవుతున్నారా? మంత్రి గారు చెప్పిరని ఏమన్నా, తుమ్మల గారు? మరి వీళ్ళది ఎందుకు తొలగించినారు? మరి నేను తొలగించలేదు కదా, వీళ్ళని తొలగించారు కదా. నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది జాయింట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రంగారెడ్డి 1/12/2025 వచ్చింది కదా, ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు కదా. మద్దినేని రమేష్ బాబు హ్యాస్ స్టేటెడ్ దట్ హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ది తెలుగు సినీ వర్కర్స్. సో ఈయన తొలగిస్తూ ఇచ్చినారు కదా, మీకే తెలియకపోతే ఎట్లా సార్? మీ సంతకమే మీది, మీకు తెలియకపోతే ఎట్లా? సంతకం ఫోర్జరీ అవుతుంది. మీ డీసీ ఆఫీస్ లో డిస్ప్లే అయిన ఫోటోలు కూడా ఉన్నాయి కదా మా దగ్గర. 230 అదే ఇప్పుడు వీళ్ళని ఎందుకు మీరు రాలేదని అంటారు, వచ్చినాయి అంటారు, మీకు తెలియట్లేదేమో. అయితే మీరు అన్ని చూసి ఓటర్ లిస్ట్ లో ఒక్క నిమిషం ఓటర్ లిస్ట్ లో ఓకే సార్, అది ఓకే. మాకు ఇక్కడ కనబడుతున్నది, ఆయన భార్య కూడా ఓటర్ దాంట్లో ఉన్నది, అది పక్కన పెట్టండి.
వీళ్ళని ఎందుకు తొలగించారు అని అడుగుతున్నాం. మేము సంతకం పెట్టలేదు, నాకు రాలేదు నా దగ్గరకు అంటున్నారు. మీరు సంతకం పెట్టిన ఎందుకు తొలగించారు? నా దగ్గర కాపీ మీరు చెప్పండి కదా సార్, లైవ్ లో ఉన్నారు, మీరు చెప్పండి. మీరు ఆఫీస్కి రండి, మీరు చెప్పండి. అరే మీరు ఒక మాట చెప్పండి కదా, ఆఫీస్కి ఎందుకు? జనాలు చూస్తున్నారు కదా. రండి ఆఫీస్కి రండి. మీకు అనిల్ కుమార్ జీతం ఇస్తలేడు, తుమ్మల నాగేశ్వరరావు జీతం ఇస్తలేడు, ప్రజలు జీతం ఇస్తున్నారు, ప్రజలకు ఆన్సరబుల్ అంటున్నాం సార్. ఏం లేదు, నేను జెన్యూన్ గానే అడుగుతున్నాం మిమ్మల్ని, మేము ఏం అంటలేము. యాజ్ పర్ రూల్ 1964 కోఆపరేటివ్ యాక్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తామండి మేము. వెళ్ళట్లేదు కదా సార్. అనిల్ కుమార్ మీద కేసు పెట్టండి, ఇన్ని అక్రమాలు జరిగిన ఎందుకు పెట్టట్లేదు? అంటే ఆఫీసర్లుగా ఉండి వాడు తింటున్నది మీరు కూడా తింటున్నట్టే కదా. మీరు రండి. మళ్ళీ ఎక్కడికి రావాలి చెప్పండి, ఎక్కడికి రావాలి? ఏడికి వచ్చి మాట్లాడు? 4 గోడల మధ్య మాట్లాడాలా? కలెక్టరేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి రండి, చూపిస్తాం. ఎప్పుడు రమ్మంటారు? రేపు రండి. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం రండి. టైం చెప్పండి. మేము మొత్తం మీడియా ఛానల్ దాదాపు ఒక 10 ఛానల్ పట్టుకొని వస్తాను నేను. రండి. ఎన్ని గంటలకి? 3కి రండి. 3 గంటలకి. డన్. రైట్. అంటే కోర్టులో జడ్జి అడిగారు, ఏమడిగారంటే మీరు ఒక సభ్యుని తీసేయాలంటే 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లు ఒకటైనా ఫాలో అయ్యారా మీరు? టైం సంవత్సరం రోజులు తీసుకోండి, సంవత్సరం రోజులు తీసుకొని అకార్డింగ్ టు లా చేయండి. అంతేగాని మీ ఇష్టానికి నోటీసులు పంపించేసి 2-3 నోటీసులు పంపించేసి జనరల్ బాడీలో 4 చేత చప్పట్లు కొట్టించి అలా చెంచాగాళ్ళతోటి మీరు సభ్యత్వాలు తీసేస్తారా? ఒరిజినల్ సభ్యత్వాలు ఒరిజినల్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఓకే తీసేసి కొత్తగా మాత్రం 230 మందికి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇవన్నీ 230 మందికి యాడ్ చేసి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనం లాస్ట్ టైం కూడా తనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఇదే అనిల్ కుమార్ ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. వీళ్ళందరూ ఆ రోజున కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిరు వీళ్ళు. సో తనతో కూడా ఒకసారి మాట్లాడు. ఏం జరుగుతుందండి? నమస్తే అండి. ఇది ఇప్పుడు చిత్రపూరి కాలనీ సమస్య అనేది కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. అంటే ఏ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ లో ఉన్నప్పుడేమో వాళ్ళు కామ్ గా ఉంటున్నారు, గవర్నమెంట్ లో లేనప్పుడు మాత్రం ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు, సీతక్క మాట్లాడింది పోయినసారి. మరి ఇప్పుడు మీరే కదా రూలింగ్ లో ఉంది, మీకు ఎందుకు కనిపించట్లేదు? అది ఇప్పుడు సమస్య కనిపించట్లేదా? ఇంతమంది కార్మికులు, ఒక సినిమా ప్రపంచం అనేది మన సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ పెద్దది కదా. సో దీని సమస్య ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే కాకుండా 22 కేసులు ఉన్న ఒక పర్సన్, పోక్సో కేసు ఉన్న పర్సన్ ని మన ఎవరి మీద? వల్లభనేని అనిల్ మీద పోక్సో ఉందా? అవును, పోక్సో ఉంది. ఈ కేసెస్ అంటే ఒక రేప్ కేసు అనే దాంట్లో కూడా ఉన్నాడు. 22 కేసులు ఉన్నాయి. వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? సజ్జనార్ గారు కూడా వచ్చేసి పక్కన కూర్చోబెట్టి అసలు ఒక కేసులో అయితే అసలు నిందితులా కాదా అనేది కూడా జనాలకు తెలియకుండా వచ్చేసి ఎన్కౌంటర్ చేసేసారు. మరి ఈ విషయంలో వచ్చేసి ఆల్రెడీ 22 కేసులు ఉన్నారు, 2 సార్లు జైలుకు పోయి వచ్చిండో, హైకోర్టు కూడా ఆర్డర్లు ఉన్నాయి, ఇవన్నీ పట్టుకున్న అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సిగ్గులేని వాళ్ళందరూ ఇప్పుడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు కూడా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏంటిది మన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గాను ప్రచారాలు చేసిరు ఆ ఇండస్ట్రీలో, అక్కడ పోయి చిత్రపురి కాను. మరి ఇప్పుడు ఎందుకు మీ కళ్ళకు కనిపించట్లేదు? మీరు వచ్చేసి ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో కూడా పనిచేస్తున్నారు. మా తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ అంటే ప్రాంతీయ భాగం కూడా కాకుండా వచ్చేసి ఇక్కడ వాళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు నువ్వు వచ్చేసి హోమ్ మినిస్టర్ గా మినిస్టర్ కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా. మరి మీకు ఎందుకు వచ్చేసి దీన్ని పట్టించుకోవాలనిపించట్లేదు? అంటే మన తెలంగాణ ప్రజలు సినిమాలు చూడట్లేదా? వల్లభనేని అనిల్ అవసరం మరి వాళ్ళకి ఏముందో? పవన్ కళ్యాణ్కి ఏముంది, నాగార్జునకి ఏముంది, వెంకటేష్కి ఏముంది? ప్రతి ఒక్కరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా వచ్చేసి వల్లభనేని అనిల్ ని పక్కన పెట్టుకొని ప్రచారాలు చేస్తున్నారంటే మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ వచ్చేసి కేసులు ఉన్న వాళ్ళకు మాత్రమే అర్హతలు ఇస్తాము, సీఎంలో గానీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మీ సీట్ ఇస్తున్నాము, వాళ్ళనే మీ దగ్గర పెట్టి. ఒక దుర్మార్గుడు 22 కేసులు ఉన్నాడు, ఏ ప్రభుత్వం వస్తే ఫస్ట్ ఏంటిది టీడీపీ అన్నాడు, తర్వాత వచ్చేసి టీఆర్ఎస్ అన్నాడు, తర్వాత కాంగ్రెస్ అన్నాడు, బీజేపీలకు కూడా మధ్యలో పోయి వచ్చిండు. ఇంకా మారంది ఏంది? ఓన్లీ ఎంఐఎం పార్టీ ఒకటే మారాడు.
అంటే వాడి కేసులను వాడి డబ్బును కాపాడుకోవడానికి వాడి క్రిమినల్ కేసులను కాపాడుకోవడానికి వల్లభనేని అనిల్ అనే పర్సన్ ప్రతి దాంట్లో మారుతుంటాడు. మీ కళ్ళే మనకు కనబడట్లేదా? ఎందుకు మీరు ఇలా అంటే జనాలను మభ్యపెట్టుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతక్క మాట్లాడింది అండ్ బట్టి విక్రమార్క 34 నెంబర్ అని చెప్పేసి ప్రక్షాళన అని చెప్పేసి పెద్దగా పెట్టారు. అలాగే వచ్చేసి సినిమా కార్మికులకి వచ్చేసి వేతనం పెంచుతా అన్నారు. ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఏ మ్యానుఫ్యాక్చర్ లో ఉన్నా ఒక్కదాన్నైనా మీరు ఇప్పటిదాకా చేయగలిగారా? చేయలేదు. మొన్న జూబ్లీ సెలక్షన్ లో వచ్చేసి పెద్దగా మీటింగ్లు పెట్టేసేసి వాగ్దానాలు ఇస్తున్నారు. ఒక దాంట్లోనేమో అసలుకి నన్ను ఘోషణ కూడా ఏం లేవు అంటాడు, పైసలు లేవు అంటాడు తెలంగాణలో ప్రభుత్వంలో. ఇక్కడికి వచ్చేసి వాగ్దానాలు ఇస్తా ఉంటారు. అసలుకి చిత్రపూరి కాలనీలో ఉండాల్సిన ఏంటిది ఓటర్లు అందరు వచ్చేసి జూబ్లీహిల్స్ కాల్సిన జూబ్లీహిల్స్ ఎందుకు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు మీరు ఇప్పటిదాకా ఇన్ని ఏంటిది ఒక్కొక్కరిని ముగ్గురిని ఇల్లులు అమ్ముతున్నారు. ఒక్క పేరు మీద ఉండాల్సిన ఇల్లు 3 మీద అమ్ముతున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది? ఇది ఎంత పెద్ద స్కామ్! 3,000 కోట్ల స్కామ్. ఓన్లీ 100 కోట్లు దాల్తేనే ఈడీ సిబిఐలకు ఒప్పజెప్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, జైల్లో సిబిఐకి ఇవ్వాల్సిన కేసు కదా అది ఇవ్వకుండా ఇప్పటికీ వచ్చేసి మీరు మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఈ ప్రభుత్వాలు ఎందుకు పెట్టుకుంటున్నాయి? ఈ ఆఫీసర్లు సుధాకర్ సార్ ఇప్పుడు మాట్లాడారు కదా, తన మాటల్లో వచ్చేసి వాస్తవం లేదు. ఏమన్నంటే రమ్మని చెప్పేసాను. ఏది నిజాయితీగా ఉంటే నువ్వు డైరెక్ట్ గా మాట్లాడేది. ప్రజలది ఇది, ప్రజలు చూస్తున్నారు అని చెప్పినా కూడా కనీసం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సార్ వచ్చేసి డైరెక్టర్ గా ఉన్నారు, కస్తూరి అన్న గారు, మిగతా నేను కూడా ఈ సినిమా ఆర్టిస్ట్ నే, ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నాను. సో మీరు ఎవరెవరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని మీరు ఎందుకు తీసేస్తున్నారు? ఏమన్నా అంటే కోర్టులలో జరిగితే కొన్ని సంవత్సరాలు జరుగుతాయి, మేము ఆ లోపల మా కార్యక్రమం. హీరోలంతా ఇప్పుడు మొన్న ఐబొమ్మ రవి మీద ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదో సాధించినామని గొప్పలు చెప్పారు కదండి. ఇప్పుడు ఎక్కడ పోయి వీళ్ళంతా? అదే ప్రజలు ఏమంటున్నారు? ఐబొమ్మ రవి మీరు చేసే ఛార్జీలు అంటే సినిమా టికెట్లు పెంచుతున్నారు అంటున్నారు. ఇప్పుడు మీ చిరంజీవి, అల్లు అర్జున్, పుష్ప అని చెప్పేసి పాన్ ఇండియా లెవెల్లో పోయిండు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? కనిపించట్లేదా? ఓన్లీ ఆయన ఏంటిది ఏదన్నా గొడవ అయింది అని చెప్పేసి ఇంత పెద్దగా చేసిరు ఏది ఆ సినిమా థియేటర్. మరి ఇంత చిత్రపూరి కాలనీలో వచ్చేసి 24 క్రాఫ్ట్స్ లో వచ్చేసి ఈ కింద వాళ్ళు లేకపోతే, సినిమా కార్మికులు లేకపోతే సినిమానే ఉండదు. మరి వాళ్ళ కోసం వీళ్ళందరూ ఎందుకు పోట్లాడట్లేదు? ఈయన అల్లు అర్జున్ గారు ఎక్కడ పోయిరు? ఈ 4 కమిటీలో ఉన్న అంటే సినిమా అంటే పెద్దలు అనే దాంట్లో వచ్చేసి చిరంజీవి ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, నాగార్జున గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ఈవెన్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఏదో ఉద్యమాలు చేస్తున్నా, నేను ఒక కాలనీ అంటే ఒక ఊరిని దత్తత తీసుకున్నా అంటున్నాడు. నీ చిత్రసీమలో ఉన్న నీకు సపోర్ట్ చేసే వాళ్ళనే మీరు వాళ్ళని కాపాడలేకపోతున్నారు. మీరు ఊర్లోనే ఎందుకు దత్తత తీసుకుంటున్నారని మేము మహేష్ బాబు గారిని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దొంగ ఓటర్లు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని తీసేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము డిమాండ్ అదే చేస్తున్నాం. ఆ ఓటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ అనేది అంచనా కరెక్ట్ గా రావాలి. సినిమా వాళ్ళకే అక్కడ వచ్చేసి అభ్యంతరాలు స్వీకరించాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫలానా వాడు కాదు అని ఒక అభ్యంతరం చెప్తే దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ చేసి ఆ ఓటు ఉందా లేదా అని చూసి తీసేయాలి, అవసరం అయితే జరగాలి. ఇంకోటి, నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినప్పుడు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు డోర్ టు డోర్ జరిగినప్పుడు అక్కడ ఎవ్వరు గానీ సినిమా వాళ్ళు లేరు. 98 చిత్రపూరి కాలనీలో HIG ఎవ్రీథింగ్ నేను అక్కడ అన్నిట్లో డోర్ టు డోర్ తిరిగాను. అందులో నార్త్ ఇండియన్స్ ఉన్నారు, IT రంగం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం పని? చిత్రపూరి కాలనీ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మోటో ఏంటిది? సినిమా వాళ్ళకు మాత్రమే అక్కడ ఇల్లులు కావాలి. అలాంటి బయట వాళ్ళకు నువ్వు అమ్మడానికి రైట్స్ లేదు. సినిమా వాళ్ళు కూడా అక్కడ బయట అమ్మడానికి లేదు. సినిమా వాళ్ళకి అమ్మండి, బయట వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? అది చిత్రపూరి కాలనీ అని ఉంది. 1000 కోట్లకు మీరు బయటకు అమ్ముకుంటారు. ఇప్పుడు 2020 వరకు వచ్చేసి 44 కోట్లు కుంభకోణం జరిగిందని గవర్నమెంటే చెప్తుంది. మరి 20 నుంచి ఇప్పుడు 25 దాకా ఎంత స్కామ్ జరిగింది? 170 నుంచి 200 కోట్ల వరకు జరిగిందంటారు. మరి దీన్ని ఇప్పటిదాకా వచ్చేసి మీరు ఎందుకు EBIకి ఈడీకి ఇయ్యలేదు అని చెప్పేసి అడుగుతున్నాం. అదొకటి. ఈ అన్ని మొన్న దగ్గర 2020 నుంచి 25 వరకు 230 ఫ్లాట్లు అంబిర్రు. ఏది? ఓటర్లు కాని వాళ్ళకి అంబిర్రు అనేది వాదన వస్తుంది. ఇవన్నీ క్లారిటీగా వచ్చేసి చేయాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాకి అనేది కూర్చుంటాం. సో భద్ర గారు ఉన్నారు, భద్ర గారు కూడా తను కూడా కొట్లాడుతున్నాడు ఇదే అంశం మీద. మనం చాలా సందర్భాలు ఇందిరా పార్క్ దగ్గర అక్కడెక్కడ ధర్నాలు కూడా తను గట్టిగా కొట్లాడుతున్నారు. మనం చిత్రపురి కాలనీ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందంటే బ్రీఫ్గా, సమయం కూడా అయిపోయింది.
చివరిగా రఘు గారు మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు ఈ పోరాటం అనేది ఇక్కడ దాకా నిలబెట్టామంటే మీ అందరు సపోర్ట్. గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ పూర్తిగా అనిల్ గారు మన ఎన్నికలలో కూడా జూబ్లీస్ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన 3 గంటలు నిల్చోబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన పూర్తిగా మద్దతు ఉందని చెప్పేసి అధికారులందరినీ భయపెడతా ఉన్నాడు. ఆ అండ చూసుకొని మధ్యరేణి గారి మెంబర్షిప్ కానీ కస్తూరి గారి మెంబర్షిప్ కానీ అందరినీ కూడా అసలు నిజమైన సినిమా కార్మికులు ఎవ్వరు కూడా ఇప్పుడు న్యాయం చేయకుండా మొత్తం కూడా ఈరోజు అనిల్ అనేటైనా సొంతంగా ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నాడు. దాని పేరు ఏం పేరు అంటే అది రేవంత్ రెడ్డి అనే కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమంటాడంటే 68 కేసులలో నేను ముద్దాయి కూడా సీఎం అయినా, నువ్వు 24 ఉన్నా కదా, నువ్వు కూడా మంత్రి కావచ్చని చెప్పింది అందరి దగ్గర చెప్తున్నాను. కాబట్టి అనిల్ అనేటాన్ని చిత్ర పరిశ్రమ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. తెలంగాణ రాజకీయ పార్టీలకు మీ దగ్గర అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ పోరాటం ఇక్కడ దాకా తీసుకొచ్చాం, తప్పకుండా ఇది ప్రజా ఉద్యమంగా రావాలి. ఎందుకంటే సినిమా అనేది సమాజంలో ఒక భాగం, అదే అతీతమైన శక్తి కాదు. కాబట్టి ఈ రోజు మధ్యరేణి గారి మెంబర్షిప్ తీసినా, కస్తూరి గారు తీసేసినా, రేపు ఇంకెవరిదైనా కూడా ఎవరు మాట్లాడకపోతే అనిల్ అనేట చిత్ర పరిశ్రమ సంబంధించిన వ్యక్తి కాదు, ఆఫీస్ బాయ్ అయినా. ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. గతంలో కేటీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్ కావాల్సిన అన్ని నేను చేశాను. అంత ఇన్ఫ్లుయెన్స్ ఏంది అనేది ఏం చేస్తాడు అంటే సినిమా అనగానే ఎస్పెషల్లీ ఇక్కడ అన్ని విచ్చలవిడిగా లీగల్ గానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒక ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసినటువంటి సి కళ్యాణ్ గారు మరి ఈయన ఎందుకు ఎన్కౌంటర్ చేయమంటలేరు? చిత్ర పరిశ్రమలో చాలా మంది కూడా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే మనం కూడా అనుకున్నాం, సరే అవినీతి పనులందరినీ ఎన్కౌంటర్ చేయాలి. ఫస్ట్ ఎన్కౌంటర్ అనే పదం తీసుకొస్తే వల్లభనేని అనిల్ కుమార్ని చేయాలి. ఎందుకంటే ఆయన ఎవరికైతే అన్నం పెట్టిండో కొమరం వెంకట్ని చంపిండు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన గంటలు పక్కన కూర్చోబెట్టి లైవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీని అర్థమైంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు, తెలంగాణ కోసం తెలుగు సమాజం త్యాగం చేసిన కూడా ఇష్టం ఉంటుంది అనమాట. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేసిందంటే అవినీతి అధికారుల ఆస్తులు మొత్తం కూడా జప్తీ చేయాలి, ఈ అధికారులందరినీ జైల్లో వేయాలి. అనేక సంఘటనలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న కూడా ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో మీరు పోయి అక్కడ న్యాయం చేయాలని పోరాడిండు. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి, తుమ్మల నాగేశ్వరరావుని బర్తరఫ్ చేయాలి. ఆయన ఏం చెప్తాడు, అనిలు వీళ్ళిద్దరికి 20 కోట్లు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. వల్లభనేని అనిలు తుమ్మల నాగేశ్వరరావుకి 20 కోట్లు ఇచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 20 కోట్లు అని బయట ప్రచారం చేస్తాడు, ఓపెన్ చెప్తున్నాడు. నా వెనకాల 2 మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నాడు, ఇక మిగతా ప్లాట్లు కూడా అమ్మే సీఎం కూడా వాటా ఇస్తా అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఇలాంటి నాయకత్వం కింద ఉండడం అనేది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇప్పుడు నేను చెప్తా ఉన్న చిత్ర పరిశ్రమ మంచి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు గొంతు విప్పాలి. పార్టీలు కూడా లేవిలా, పార్టీ కొట్లాడే దొంగలందరూ ఒకటైపోయారు, దొంగలందరూ ఒకటే పార్టీ, దోచుకున్న వాళ్ళందరూ ఒకటే పార్టీ. మీరు దయచేసి పార్టీలు సిద్ధాంతాలు ఏముండవు. అంటే అపోజిషన్ వాళ్ళు కొట్లాడాలి కదా, కొట్లాడారు. మేము ఒకటి చెప్తున్నా, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా అనిల్ అంటే మొత్తం మ్యాన్కులేట్ చేస్తా ఉన్నాడు, అందరికి కావాల్సిన డబ్బు పంపిస్తున్నాడు, అందరికి అమ్మాయిని సప్లై చేస్తా ఉన్నాడు, మద్యం పంపిస్తా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద బతికే అర్హత కూడా లేదు నిజం చెప్పాలంటే. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేసింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవతావాదులు, మీలాంటి జర్నలిస్టులు, మీ అందరి మద్దతు మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే మా కస్తూరి గారికి, మా మధ్యనేని లాంటి కూడా థ్రెట్ ఉంది. ఎందుకంటే వాడు మొత్తం కిరాయి రౌడీలను పెట్టుకున్నాడు అక్కడ. అసలు సినిమా పరిశ్రమ మొన్న ఒక ఎస్ఐని జుట్టుబెట్టి కొట్టారండి. అక్కడ డ్రగ్స్ అమ్మొద్దన్నందుకు ఎస్ఐని కొట్టారు అనిల్ గారి మనుషులు, ఎస్ఐని. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి తెచ్చుకున్నాడు. కాబట్టి అనిల్ని చిత్ర పరిశ్రమ నుంచి, తెలంగాణ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి. నిజంగా సజ్జనాథ్ గారు చెప్తున్నది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, అసలు ఫస్ట్ చిత్రపూర్కి వచ్చేయాలి ఎన్కౌంటర్ చేస్తే. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తుంటే తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి ఏం చెప్తా ఉన్నట్టు రఘు గారు, మా పోరాటం ఇప్పటిదా నిలబడదంటే మీ అందరు చేయబట్టి. మీ అందరూ కూడా సామాన్యమైన ప్రజలు. కాబట్టి రేపు 3 గంటలు రమ్మండి కదా, అన్ని పట్టుకురండి దయచేసి. అందరి బట్టబయలు చేయండి. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజల అందరి ముందు పెడదాం. తప్పకుండా హైకోర్టులో కూడా జడ్జిలను కూడా కొన్నా అంటాడు ఆయన, సుప్రీంకోర్టు జడ్జిని కొన్నా అంటాడు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. అనిల్ అంటే అని చెప్పి మాటలు ఏంటంటే ఒక్కోసారి అసలు వీడు మనిషి అనిపిస్తుంది మనకి. కాబట్టి అనిల్ చేయబట్టి సర్వ వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. న్యాయ వ్యవస్థ నాశనం అయిపోయింది, సినిమా రంగం నాశనం అయిపోయింది, జ్యుడిషియల్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ఈ కొద్ది గొప్ప మనలాంటి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా. సో ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. నేను ఇంతకుముందు చెప్పింది 44 కోట్లు ప్లస్ 18% జిఎస్టీ, పాత కొత్త జిఎస్టీ 18% జిఎస్టీతో కలిపి పాత కొత్త కమిటీలు కలిపి కట్టాలని గవర్నమెంటే ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ అది. అది 2020 వరకు, 2005 నుంచి 2020 వరకు జరిగిన అక్రమాలు, 2020 నుంచి 25 దాకా జరిగిన అక్రమాల మీద మళ్ళీ దాని మీద కూడా రివ్యూ జరగాల్సిన అవసరం ఉన్నది. రిపోర్ట్ బయటికి రావాలి. ఇది మరింత, అది దాదాపు ఒక 150 నుంచి 200 కోట్ల దాకా ఉండే అవకాశం. ఇది ఒక భాగం. ఇది అనర్హులకి ప్లాట్లు ఇవ్వడము, అనర్హులకి అందులో తెచ్చిపెట్టడం, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా దాదాపు ఒక 3000 కోట్ల కుంభకోణం. ఇది ఎంత దారుణం ఇది. ఇది ఏ సిబిఐకో, ఏ ఉన్నత దర్యాప్తు సంస్థకి ఇవ్వాల్సిన విచారణ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళ కనుసన్నలో నడుస్తున్నది. అయితే ఈ కమిటీ మీద చర్యలు తీసుకోమని కోర్టుకు ఆర్డర్ ఇచ్చింది. 3 వారాలు రేపటితో అయిపోతుంది. రేపటితో అయిపోతుంది. 3 వారాలు. వాళ్ళు కట్టకపోతే యాక్షన్ తీసుకోవాలి. డబ్బుల మ్యాటర్ కాదు. ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ కమిటీని సూపర్ సెషన్ చేయండి సెక్షన్ 34 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది రేపటితో లాస్ట్ డేట్. నో యాక్షన్. బట్ ఈ రోజుతో తీసుకోవాలి. ఈ రోజన్నా కనీసం
ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి అదనే చెప్పండి రవి గారు. సో రేవంత్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోలో పెట్టారు పేజ్ నెంబర్ 34 పేజ్ నెంబర్ 34లో చదువుకోండి రేవంత్ రెడ్డి గారు. ఏ దొంగలైతే ఈ చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడ్డారో ఆ దొంగలతోనే జూబ్లీహిల్స్ ప్రచారం చేసిరు మీరు. మీ మేనిఫెస్టోలో 34 పేజీ తీస్తే ఆ దొంగల ప్రస్తావనే ఉన్నది. మరి ఎట్లా మాటలకి చేతలకి మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ఫైట్ కొనసాగుతుంది, 100% కొనసాగుతుంది. ఫైనల్గా డెసిషన్ వచ్చేంత వరకు కొనసాగుతుంది. రేపు 3 గంటలకి ఆయన ఆఫీస్ దగ్గర DCO సుధాకర్ గారి ఆఫీస్ దగ్గర మేము ఉంటాం. అక్కడ ఇంకా ఒక 4-5 ఛానళ్ళు వస్తాయి. ఈ జరిగిన అవినీతి ఏంది ఇది మొత్తం పూర్తిగా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీకి ఆదేశించే వరకు ఈ ఫైట్ కంటిన్యూ చేస్తాం. చేసే బాధ్యత మాది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.